హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది నిన్నటి వ్లాగ్. నిన్న ఎడిటింగ్ చేయలేదు, షార్ట్లు కూడా తీసుకోలేదు. ఇంకా వంట చేసినా కూడా ర్యాండమ్ గా తీసానమాట. ఇంకా అందుకని చెప్పేసి ఎడిటింగ్ చేయలేదు. ఇంకా వీడియో కూడా చాలా తక్కువ ఉంది. ఇంకా ఏమన్నా షూట్ చేసి అది ఇది కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను. నైట్ కి మొత్తం కంప్లీట్ అయింది, ఎడిటింగ్ చేసుకున్నాను. కానీ ఇంకా నైట్ అయితే 11 o'clock అయిపోయింది. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఇంకా అప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చిన పిల్లలకి డిస్టర్బెన్స్ గా ఉంటది కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే మార్నింగే నైట్ ఇవ్వలేదు కదా, ఇంకా మార్నింగ్ అయితే నా వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఎడిటింగ్ అప్లోడ్ చేస్తాను అనమాట. అయితే ఇంకా పిల్లలు వెళ్ళాక చేద్దామని చెప్పేసి ఊరుకున్నాను. ఇది ఏంటంటే బొబ్బరి చిక్కుళ్ళు, టమాటా, వంకాయ కర్రీ. ఇలాంటి కర్రీ చాలా ఇష్టం మా అబ్బాయికి. అయితే ఇంకా మా అమ్మాయికి కూడా ఇష్టం ఇలాంటిది. కానీ ఈ మధ్య అసలు వండట్లేదు సరిగా. అందుకని చెప్పేసి ఇంక ఈ రోజు అయితే వండాను, చాలా బాగా కుదిరింది. ఇంకేంటంటే టమాటా కొత్తిమీర చట్నీ చేశాను, ఇడ్లీ చేశాను. ఇడ్లీ అయితే ఇడ్లీనోకి లేదు, రైస్ రవ్వ వేసానమాట. ఇడ్లీలు గట్టిగా ఉన్నాయి. ఇంకా కొత్తిమీరని టమాటా పచ్చడి అయితే చేశాను. ఇంకా ఇది కూడా బాగా సెట్ అయింది. అబ్బాయి అయితే నచ్చింది అడిగి. మా అమ్మ అయితే ఇడ్లీ గట్టిగా ఉండమ్మా అన్నది. ఇంక సరే రేపైతే ఇడ్లీలోకి వేస్తానని చెప్పాను. అది నాకు కరెక్ట్ క్వాంటిటీ అసలు నాకు తెలియట్లేదు. ఒకరోజు గట్టిగా వస్తున్నాయి, ఒకరోజు ఏమో ఎలా వస్తున్నాయి చూడాలి. అవి కొన్ని 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 సెట్ చేసి ఎలా చేసి ఎలా కలిపి కొన్ని ప్రయత్నాలు చేయాలి. చేసి అప్పుడు సక్సెస్ అవ్వాలి లాస్ట్కి అయితే. ఇంకైతే టమాటా పచ్చడి అయితే ఒక 4 టమాటాలు అయితే కోసుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిర్చి అవన్నీ వేపేసుకుంటున్నాను. ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను. అదే చెప్పాను కదా, ర్యాండమ్ గా తీసాను అంతే, ఫుల్ ఫిక్స్డ్ గా ఏం తీయలేదు. ఇంకైతే ఇగో పిండి అయితే ఇది కలిపేసి పెట్టుకున్నాను. మొన్న డిమార్ట్కి వెళ్ళాం కానీ ఇడ్లీ పిండి తీసుకోవడానికి బాక్స్ కొనుక్కున్నాము, చిన్న బాక్స్. ఇది ఫ్రిడ్జ్ లో పడతలేదు ఈ డబ్బా అనుకున్నాను, తీసుకోలేదు. ఈసారి వెళ్ళినప్పుడు అయితే తీసుకోవాలి పిండి తీసుకోవడానికి. 2 తీసుకుంటాను, ఒకటి ఇడ్లీకి ఒకటి దోసకిని. అదైతే అవన్నీ అయితే రెడీ చేస్తున్నాను లంచ్ బాక్స్ కి. ఇంకా పిల్లలైతే ఇడ్లీ తినేసి వెళ్తారని చెప్పేసి. బాబుకి అయితే నేను చెలగలో ఇవన్నీ నానబెట్టడం మర్చిపోయిన ఫ్రూట్స్ అయితే ఉన్నాయి మన రెడీ చేసినవి. ఆ ఫ్రూట్స్ అయితే పెట్టేస్తాను కీరా కట్ చేసి. ఇంకైతే కొత్తిమీర పచ్చడి అయితే ఏగిపోతుంది, మిక్సీ చేసేస్తాను. ఇంకా మా అమ్మాయి అయితే వచ్చేసింది. మా అబ్బాయి అయితే ఇంకా రాలేదు కానీ మా అమ్మాయి అయితే వచ్చేసింది. గబగబగా పచ్చడి వేపేసి ఇంకా మిక్సీ చేసేయాలి. ఇంక ఇడ్లీ కూడా ఉడికిపోయింది మాట. ఇంక ఇడ్లీ కూడా తీసేస్తాను. ఇడ్లీ అయితే కొంచెం గట్టిగా వచ్చింది కానీ బాగుంది. పచ్చడి అయితే ఇది మాట. పచ్చడి అయితే చేసేసాను. ఇంకా తాలింపు అది ఏమి వేయట్లేదు, టైం అయిపోయింది ఇప్పటికే. ఇంకా మా పాపకి అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్. నేను పెట్టాను, తింటదేమో. ఒక 5 ఇడ్లీ 4 ఇడ్లీ తిన్నదంతే, ఒక ఇడ్లీ వదిలేసింది. ఇంకా మా వాడికైతే నచ్చితే వాడు చాలా ఇష్టంగా తింటాడు, వాడైతే తిన్నాడు మంచిగా. మా పాప అయితే ఇంకా అంతగా తినలేదు. ఇంక ఇదైతే ఇది. నేనైతే కొంచెం డిష్ వాషర్ లో గిన్నెలు ఉన్నాయి, నైట్ ఆన్ చేసాను, అవన్నీ అయిపోయినాయి. అవన్నీ తీసేసి మళ్ళీ ఇప్పుడు టిఫిన్లు, ఇంకా నైట్ డిన్నర్ చేసినవి, వంట చేసినవి ఇవన్నీ అయితే డిష్ వాషర్ లో పెట్టాలి. ఇంకేదైతే పిల్లలు అయితే వెళ్ళిపోయారు అనుకో. ఫస్ట్ అయితే పిల్లలు వెళ్ళాక ఆ తర్వాత అయితే డిష్ వాషర్ సంగతి అయితే చూస్తాను. పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా డిష్ వాషర్ లో గిన్నెలు అయితే తీసేస్తాను. మా హస్బెండ్ పొద్దున్న కప్పులు టీ తాగడానికి తీసిన షాక్ కొడుతుంది అన్నారు, అది చెక్ చేస్తున్నాను అనమాట. ఏం షాక్ కొడతలేదు, మా హస్బెండ్కి అలా అనిపించి ఉంటుంది. షాక్ కొడితే నేను రోజు పెట్టలేను కదా, తడి గిన్నెలే కదా మనం అందులో పెడతాము, షాక్ కొడుతుంది. పొడి గిన్నెలు తీసినప్పుడు షాక్ కొట్టిందంటే ఇంక తడి గిన్నె అయితే ఇంకా కొడుతుంది కదా. మా హస్బెండ్ ఏదో ఆలోచనలో అనేసారు. నేను చెక్ చేస్తే నాకైతే ఏం అనిపించలేదు. ఇంకా గిన్నెలు అయితే మొత్తం అన్ని పాతి గిన్నెలు అయితే తీసేస్తున్నాను. ఇది నైట్ పెట్టాను. నైట్ అంటే లంచ్ బాక్సులు, ఇంకా నైట్ మేము తిన్నవి ఉంటాయి కదా, అవన్నీ పెట్టేశాను. ఈవినింగ్ టిఫిన్ చేసి టీ తాగిన అవన్నీ పెట్టేశాను. ఇంక ఇవన్నీ అయితే తీసేస్తున్నాను. తీసేసి అక్కడ సర్దేసుకొని ఇంకా షింక్ లో గిన్నెలు అయితే పెట్టేస్తున్నాను అనమాట. పెట్టేసి ఆన్ చేసేసాను అనుకో, దాని పని అది చేసుకుంటది, నా పని నేను చేసుకోవచ్చు. ఇంకా దాని గొడవ ఉండదు. తర్వాత గ్యాస్ గట్టు షింక్ అవి అయితే నేను తర్వాత ఇవి పెట్టేశాక అప్పుడు ఇది ఆన్ చేసి అప్పుడు ఆ పని చేసుకుంటాను. అదే గ్యాస్ గట్టది అయితే పొద్దున వంట చేసినప్పుడే క్లీన్ చేస్తాను, ఇంకా అంత పని ఏమి లేదు. ఇంక ఇప్పుడే అయితే ఇవన్నీ డిష్ వాషర్ లో పెట్టేసి
ఆన్ చెయ్యను. కొంతసేపు కొంతసేపు ఉన్నాక ఆన్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే ఆన్ చేయను. ఇంకేమన్నా పడతాయి కదా మధ్యాహ్నం నేను తిన్నయి. మా హస్బెండ్ వచ్చాక తిన్నది నేను తిన్నయి పడ్డాక అప్పుడైతే ఆన్ చేస్తాను. 4:00 అలా ఆన్ చేస్తాను. ఇప్పుడైతే మొత్తం షింక్ ఖాళీ అవుతుంది కదా! మొత్తం ఇందులో పెట్టేసామనుకో షింక్ ఖాళీ అవుతే అక్కడంతా నీట్‌గా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా అందుకని పెట్టేస్తున్నాను అనమాట. జస్ట్ అలా పెట్టేసి ఇంకా అయితే కొంచెం నీరసంగా ఉన్నది. మధ్య మధ్యలో స్కిప్ అయిపోతుంది. తాగట్లేదు. ఇంక ఈరోజు ఏం చేశానంటే కొన్ని పాలు కాసుకొని ఇంక సరే గిన్నెలు పెట్టేసాక కొన్ని పాలు కాసుకొని తాగేసి కొంచెంసేపు పడుకుందాము అనుకున్నాను. ఏమైందంటే ఈ చిన్న చిన్న కాక్రోచెస్ అలా అటు ఇటు తిరుగుతున్నాయి. ఆటిలి గురించి స్ప్రే కొడదామని ఇలా ఉమ్మన్నాను జస్ట్ అంతే. జస్ట్ అలా పట్టేసింది అంతే బ్యాక్. ఎందుకు